ఏంటి సిరి ఆగావు? ఏం లేదు క్రిష్. నీకు అడవంటే భయమా? అందుకే ఆగావా? అవును క్రిష్, నేనెప్పుడు అడవి చూడలేదు. కానీ ఏంజిల్ ఆంటీ కోసం మనం అడవిలోకి వెళ్దాం. ఆ గుడికి వెళ్ళి ముడుపు చెల్లిద్దాం. సరే, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. ఇద్దరం జాగ్రత్తగా వెళ్దాం. అలాగే క్రిష్. హలో, చెప్పంబిక. సుభాష్, నువ్వు వెంటనే అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏంటది? మా ఇంట్లో ఉండే సహస్ర కూతురు ఆ సిరి వాళ్ళ బాబు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరూ కలిసి నిన్న రాత్రి ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయారు. ఎక్కడికి వెళ్లారు? అది మనకు అనవసరం సుభాష్. కానీ నువ్వు చేయాల్సిన పనేంటంటే కనపడకుండా వెళ్లిపోయిన పిల్లల్ని శాశ్వతంగా కనుమరుగయ్యేలా చెయ్యాలి. ఏంటంపిక నువ్వు మాట్లాడుతున్నది? ఆ పిల్లల్ని చంపేయాలా? అవును, విహారి వాళ్ల కూతురే ఈ ఇంటికి వారసురాలు అని అందరూ అనుకుంటున్నారు. ఈ ఆస్తికి, మా బిజినెస్లకి, మా ఇంటికి వారసురాల్ని నేను మాత్రమే. ఇంకెవ్వరూ ఉండడానికి వీల్లేదు. ఒకవేళ వారసురాలుగా వచ్చినా నేను బతకనివ్వను. అయినా ఆ రోజు విహారీ చేత సంతకాలు పెట్టించుకుంటుంటే ఆ బుడ్డోడొచ్చి మన ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. ఈ సిరితో పాటు ఆ బుడ్డోడిని కూడా చంపేస్తే ఆ పగ కొరత కూడా తీరిపోతుంది సుభాష్. ఇంతకీ ఆ పిల్లలు ఎటువైపు వెళ్లారు? ఏమో తెలీదు. నాకు తెలిసి సిటీలోనే ఎక్కడో ఉండుంటారు. సిటీలో ఎక్కడ కనపడినా అక్కడే నీ మనుషులతో వాళ్ళని చంపించే. సరే అంబిక. ఇది మంచి ఛాన్స్ సుభాష్. మన చేతికి మట్టి కూడా అంటుకోదు. ఆ పిల్లలు మటుకు తిరిగి ఇంటికి రావడానికి వీల్లేదు. సరే సరే, నేను చూసుకుంటాను. ఇక మా ఆస్తులు, మా బిజినెస్లు ఇక అన్నీ నావే. నా నుంచి ఆధిపత్యాన్ని, పవర్ని ఎవ్వరూ లాక్కోలేరు. రేయ్, ఎక్కడున్నారు? సరే, క్రిష్, చెప్పులు తెగిపోయాయి. అయ్యో, ఇప్పుడు ఎలా సిరి? పోనీ నా చెప్పులు వేసుకో సిరి. నీ చెప్పులు నేనేసుకుంటే మరి నీకెలాగా? నాకు చెప్పులు లేకపోయినా పర్వాలేదు, నువ్వేసుకో. వద్దు, నీ చెప్పులు నువ్వే వేసుకో. సిరి, చెప్పులు లేకుండా నువ్వు ఈ అడవిలో నడవలేవు. నేను నడుస్తాను క్రిష్, నా మాట విని పదా. సరే. ఏమని సిరి? ముళ్ళు గుచ్చుకుంది సిరి. అమ్మా, ఏం కాదు, ఏం కాదు. సిరి, ఈ అడవిలో చెప్పులు లేకుండా నడుస్తే ఇలాంటి ముళ్ళు చాలా గుచ్చుకుంటాయి. నా మాట విని నా చెప్పులు వేసుకో. నేను నీ చెప్పులు వేసుకుంటే మరి నీకు ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. సరే, ఒక పని చేస్తాను. ఏం చేస్తావు? ఒక నిమిషం ఇక్కడే ఉండు.
మాధవ జయ జయ ఈ జగతికి మూలం నీ దయ నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం